హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. సో ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో ముందుగా మనకి గ్లోబ్ మార్కెట్స్ అనేది అన్సర్టనిటీగా ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే సో ట్రంప్ చేసే వాదనతో మనకు మార్కెట్స్ అనేది అతలకుతలం అవ్వడం మనం గమనిస్తున్నాం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ నుంచి సో ట్రంప్ నిన్న నైట్ చూస్తే మాత్రం 2.4 టారిఫ్ ఏదైతే ఉందో సో అది 25% ట్యాక్స్ తగ్గిస్తున్నామని చెప్పేసి స్టీల్ అండ్ అల్యూమినియం నుంచి. సో దాని నుంచి మనకి మార్కెట్ కి గ్లోబ్ కొద్దిగా పాజిటివ్ లో క్లోజ్ అయినా కానీ మన మార్కెట్స్ స్వల్ప నష్టాల్లోనే ఓపెన్ అవడం మనం గమనించాం. సో డేలో సో మనకి ఏదైతే ట్యాక్స్ తగ్గించారో అల్యూమినియం అండ్ స్టీల్ పైన కెనడా, మెక్సికో, బ్రెజిల్ నుంచి వాళ్ళకి అది ఇంపోర్ట్స్ అవుతుంటాయి. సో వాళ్ళ మార్కెట్స్ కి అది కొంచెం నెగిటివ్. సో బట్ మన మార్కెట్స్ కి మాత్రం సెన్సిటివ్ గా ఉంది. సో ప్రతి గ్లోబ్ కి రియాక్షన్ ఇస్తుంది మన మార్కెట్స్. సో మనకి బడ్జెట్ రోజు వచ్చిన లోని కూడా దాన్ని బ్రేక్ డౌన్ చేయడం మనం గమనిస్తున్నాం. సో లాస్ట్ 5 సెక్షన్స్ నుంచి మనకి మార్కెట్స్ గమనిస్తే మాత్రం లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ని మాత్రం మెయింటైన్ చేయడం చేస్తున్నాం. సో ఏదైతే మూవింగ్ యావరేజ్ అనుకున్నామో గతంలో 20 DMA, 50 DMA, 100 DMA, 200 DMA సో ఆ మూవింగ్ యావరేజ్ బిలో కూడా మనకి క్లోజ్ అవడం గమనిస్తున్నాం. సో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ. సో మనకి ఇప్పుడు నిఫ్టీలో విషయానికి ఈ రోజు గమనిస్తే మాత్రం సో లాస్ట్ 5 సెక్షన్స్ నుంచి సో ఇంత పెద్ద ఫాల్ అనేది రాలేదు. సో మనకి ఈ రోజు ఒక 1.5% కరెక్షన్ అనేది సింగిల్ డే లో చూసాము. సో లాంగ్ బేరిష్ క్యాండిల్ రావడం మనం గమనించాం. సో మార్నింగ్ నిఫ్టీ చూస్తే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ అరౌండ్ 1 పాయింట్ తో పాజిటివ్ తో ఓపెన్ అవడం గమనించాం. బట్ అక్కడ నుంచి ఓపెన్ అండ్ హై సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ 23,383 అనేది ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి ఒక 10 పాయింట్స్ హై దాకా వెళ్ళి చూసాం. అక్కడ నుంచి స్వల్ప నష్టం అంటే ఎక్కడ బుల్స్ పార్టిసిపేషన్ అనేది లేదు. సో టోటల్ కంట్రోల్ బేస్ కాంట్రిబ్యూషన్ ఉంది మార్కెట్. సో మనకి బడ్జెట్ రోజు లో ఏదైతే ఉందో సో గతంలో బడ్జెట్ తర్వాత వచ్చిన ఒక గ్యాప్ ని కూడా 2 days బ్యాక్ ని ఫుల్ఫిల్ చేయడం మనం గమనించాం. సో బడ్జెట్ రోజు లో అయితే ఉందో 23,222 సో దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అవడం కూడా గమనిస్తున్నాం. సో ఇప్పుడు 23,000 ని నిలబెట్టుకుంది మార్కెట్. ఈ రోజు క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 23,071 దగ్గర క్లోజ్ అవడం మనం గమనించాం. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 22,976 అనేది ఫస్ట్ సపోర్ట్ ఉంది. బికాస్ ఆఫ్ అది 29th జనవరి వచ్చిన లో. సో అది బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో డౌన్ సైడ్ ఏదైతే ఉందో 22,786 సో మనకి అది ప్రీవియస్ స్వింగ్ లో సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. సో చాలా కాషియస్ ఉండాల్సిన సమయం ఇప్పుడు ఇది. సో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే మాత్రం హయ్యర్ సైడ్ 23,222 అనేది ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా మారుతుంది. సో బడ్జెట్ రోజు వచ్చిన లో. సో ఇప్పుడు దాన్ని అధిగమిస్తే మాత్రం నా ఉద్దేశంలో హయ్యర్ సైడ్ 23,397 సో అది 20 DMA బార్ వాల్యూ. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 22,976 నుంచి 23,397 దాకా వెళ్లే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తా ఉంది. సో అలాగే నిఫ్టీకి లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం అదాని ఎంటర్ప్రైజెస్ ఒక 1%, గ్రాసిమ్, ట్రెంట్, ఇండాల్కో, భారతీ ఎయిర్టెల్ లాంటి స్టాక్స్ లో కొద్ది లాభాల ట్రేడ్ అవడం సో నిఫ్టీ కొద్దిగా సపోర్టివ్ గా నిలబడ్డాయి. సో అలాగే టాప్ లెవెల్స్ లో చూసుకుంటే సో రిజల్ట్స్ ఇంపాక్ట్స్ చాలా బాగా ట్రేడ్ కనిపించాయి. సో లైక్ ఇప్పుడు ఐచర్స్ మోటార్స్ అరౌండ్ 6%, అపోలో హాస్పిటల్ 6%. బికాస్ ఇవి రెండు మనకి రిజల్ట్స్ చాలా బాగా ఇచ్చాయి. సో ఎందుకు పడ్డదు అనేది మనకు అర్థం కావట్లేదు. అంటే సమ్ వాట్ ఏదైతే రిటైలర్స్ బయింగ్ అనేది రిజల్ట్స్ బాగా రాగానే రిటైల్స్ అనేది బయింగ్ తీసుకుంటున్నారు. సో దాంతో ఏమవుతుందంటే ఎవరైతే ప్రమోటర్ గానీ FIS వాళ్ళు ఉంటారు కదా టేక్ తీసుకున్నారు అది మాత్రం వాళ్ళు ఓవర్ సోల్డ్ చేయడం మనం గమనిస్తున్నాం. సో లైక్ ఇప్పుడు ఐచర్స్ మోటార్ చూసుకుంటే మాత్రం 4,995 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ ఈరోజు 7% ఫాల్ అని చూసాం. సో దీంట్లో పర్ డే మనకి వాల్యూమ్ చూస్తే 3 to 5 lakhs వాల్యూమ్ అయ్యేది. బట్ ఈ రోజు మాత్రం 20 lakhs వాల్యూమ్ అనేది సింగిల్ డే అరౌండ్ చూస్తున్నాం. సో దీనికి గమనిస్తే మాత్రం 20 DMA బ్రేక్ డౌన్ చేసింది. బట్ 200 DMA అనేది బ్రేక్ డౌన్ చేయలేకపోయింది. సో 200 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 4769. సో అక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే SIP మోడ్ లో చేయాలనుకుంటున్నా దీనికి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఐచర్స్ మోటార్స్. సో అలాగే హైయర్ సైడ్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయకపోవచ్చు. బట్ 20 DMA దాకా రావచ్చు. సో 5216 దాకా మనకి పై ఒక బౌన్స్ బ్యాక్ వస్తే అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి ఐచర్స్ మోటార్స్ లో కనిపిస్తుంది. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇది ఒక స్టాక్ ని వాచింగ్ లో పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐచర్స్ మోటార్స్ కంటే అపోలో హాస్పిటల్ చాలా బాగా గ్రేట్ రిజల్ట్స్ ఇచ్చాయి. బట్ థింగ్ ఏంటంటే ఆ స్టాక్ కూడా మనం గమనిస్తే 6360 సో అరౌండ్ ఈరోజు 8% కరెక్షన్ అనేది సింగిల్ డే లో చూసాం. సో దీంట్లో కూడా పర్ డే వాల్యూమ్ వచ్చేసి 1-2 lakhs అయ్యేది. సో 13 lakhs వాల్యూమ్ అనేది ఈరోజు సింగిల్ డే లో మనకి రావడం చూసాం. సో ఎవరో ప్రమోటర్ గానీ FIS టేక్లు కానీ ఇవి వాళ్ళు ఓవర్ గా బాట్ సెల్ చేయడం వాళ్ళు గమనిస్తున్నాం. సో అలాంటప్పుడు రిటైలర్స్ అనేది బయింగ్ అనేది హెవీగా చేస్తారు రిజల్ట్స్ బాగా వచ్చాయని చెప్పేసి. సో దాంతో ఈ స్టాక్ అనేది రిజల్ట్స్ తర్వాత లైక్ ట్రెంట్ గానీ, డిక్సాన్ గానీ, కళ్యాణ్ జ్యువెలరీస్ గానీ ఇలాంటి స్టాక్స్ లో రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు అనేది మనం కరెక్షన్స్ అనేది హెవీగా చూసాం. సో ఆ తరహాలో ఈ స్టాక్ కూడా అలాగే ఉంది. సో అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది స్టాక్.
సో జూన్ మంత్ లో అయితే ఉందో 5693. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో మనకి అపోలో హాస్పిటల్లో కనిపిస్తుంది. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా లాంటి, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు నష్టాల్లో టాప్ లూజర్స్ లో నిఫ్టీ కాంపోనెంట్ లో కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మార్నింగ్ ఒక 170 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో థింగ్ ఏంటంటే 20 DMA బార్ ఏదైతే ఉందో దాని ఎబోనే ఓపెన్ అవడం మనం గమనించాం. సో దీంట్లో ఒక పాజిటివ్. సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ నిఫ్టీ చాలా ప్రీవియస్ బడ్జెట్ లోని కూడా బ్రేక్ డౌన్ చేసింది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా అది బ్రేక్ డౌన్ చేయలేకపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు కూడా లాంగ్ బేరిష్ క్యాండిల్ రావడం చూసాం. సో అరౌండ్ 1.5% ఫాల్ అనేది ఈ రోజు చూడడం. సో మార్నింగ్ 49,812 దగ్గర ఓపెన్ అయింది, ఒక 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో. సో అక్కడ నుండి హై చూస్తే 49,906, లో చూసుకుంటే 49,273. సో అరౌండ్ 600-700 పాయింట్స్ మనకి గ్యాప్ డౌన్ దాకా వెళ్ళడం చూసాం. సో క్లోజింగ్ లో మాత్రం 49,403, ఒక 600 పాయింట్స్ నెగిటివ్ తో మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం చూసాం. సో కమింగ్ డేస్ లో బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 48,906 అనేది ఫస్ట్ సపోర్ట్ ఉంది. సో అది వచ్చేసి థర్డ్ రోజు వచ్చిన లో. సో అది ఒకటి. సో మనకి ఈ రోజు గ్యాప్ చూస్తే మాత్రం బడ్జెట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆ గ్యాప్ ని కూడా ఫుల్ఫిల్ చేయడం మనం గమనించాం బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 48,499. సో 28th Jan రోజు వచ్చిన లో. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 49,631. సో అదొక రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం 50,199 దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 48,906 నుండి 49,631 మధ్యలో ట్రేడ్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. సో 720-750 పాయింట్స్ అపరేషన్స్ లో ట్రేడ్ అయ్యే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. అలాగే టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ లో టాప్ గెయినర్స్ లో ఒక స్టాక్ లేదు. టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం PNB, కెనరా బ్యాంక్, కోటక్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనించాం. సో కోటక్ బ్యాంక్ నిన్న ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన స్టాక్. సో మనకి ఆ స్టాక్ ఫిజిల్ అవుట్ అవడం గమనించాం. సో నిన్న ఒక 2% ర్యాలీ టాప్ గిన్నర్ గా నిలిచింది. సో బ్యాంక్ నిఫ్టీ ఏదైనా మళ్ళీ బౌన్స్ బ్యాక్ రికవరీ వస్తే మాత్రం లైక్ కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్, ICICI బ్యాంక్ లాంటి స్టాక్స్ మళ్ళీ బౌన్స్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. సో కోటక్ బ్యాంక్ చూస్తే ప్రీవియస్ ఆల్ టైమ్ హై, నిన్న హై చూసుకుంటే మాత్రం 1916 దాకా హై ఉంది. సో ఈ రోజు ఒక 3% గ్యాప్ డౌన్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో మేబీ ఈ స్టాక్ 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 1890. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో ఎవరైనా వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు కమింగ్ డేస్ లో. సో ఈ స్టాక్ లో ఒకటి ఉంది. సో అలాగే BSE స్టాక్ కూడా మీరు గమనిస్తే మాత్రం అరౌండ్ 7% ఫాల్ అనేది ఈ రోజు చూసాం. సో స్టాక్ లో కూడా స్ట్రెంత్ ఉంది. ఆల్ టైమ్ బ్రేక్ చేసిన స్టాక్ కూడా ఇంత కరెక్షన్ రావడం అనేది సో బికాస్ ఆఫ్ అంత FIS వల్ల సెల్లింగ్ వల్లనే వస్తుందని మనకు అనిపిస్తుంది. సో FIS స్టేక్ ఎప్పుడైతే వాళ్ళు సెల్లింగ్ ఆపుతారో సో మన మార్కెట్ ఒక పాజ్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. అలాగే ట్రంప్ కూడా కొన్ని వర్డ్స్ అనేది మనకి టారిఫ్ మీద ఏదైనా ఒక క్లియర్ గా వస్తే మాత్రం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో మనకి మార్కెట్స్ మాత్రం ఒక స్టెబిలిటీ అయ్యే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. సో డెఫినెట్ గా పొజిషన్స్ అనేది తగ్గించుకొని లిక్విడ్ ఫండ్ లోనే ఉండడమే ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మార్కెట్ లో. సో మనటి స్వింగ్ లో కట్ అవుతే మాత్రం ఇంకా పెయిన్ఫుల్ చూసే ఆస్కారం కమింగ్ డేస్ లో మనకి నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ట్రేడర్స్ అండ్ ఈ ట్రేడర్స్ మాత్రం స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయమని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.